నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. ఇంట్లో నేను కోట్లు సంపాదిస్తున్నాను, లక్షలు సంపాదిస్తున్నాను, ఆఖరికి చిల్లిగవ్వ కూడా నెలాఖరికి వచ్చేసరికి ఉండట్లేదు. ఏం జరుగుతుంది? ఎక్కడికి వెళ్తుంది ఆ డబ్బంతా? నేను సరిగ్గా తినడానికి కూడాను నాకు వీలు కాని సమయంలో కూడా నేను పని చేసుకుంటూ తినడానికన్నా ఎక్కువ పనికే ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తున్నాను. కానీ సంపాదించిన డబ్బు నిలబట్టం లేదు. ఏం జరుగుతోంది అని మనం తెలుసుకోవాలి అనుకుంటే గురుగారు మనతో పాటు ఉన్నారు. మంతా సూర్యనారాయణ శర్మ గారు. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే గురు. నమస్కారం అమ్మా. శుభం వ్యాధు. గురుగారు, సంపాదిస్తున్నాను నేను అంటే నేను తినడానికి పొట్ట కోసం కోటి విద్యలు అంటారు. సో ఈ కోటి విద్యలని నేను అలవరిస్తున్నాను, కానీ నా పొట్ట నింపుకోలేకపోతున్నాను. కానీ వచ్చినట్టే పోతుంది. ఇది జాతకంలో దోషమా, వాస్తు దోషమా, లేకపోతే ఆ పర్సన్లో ఉండే జాతక దోషమా, ఏంటి అసలు? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి 2-3 రకాల దోషాలు ఉంటాయండి. ఒకటి మీరు అన్నట్టు వాస్తు దోషం ఉండొచ్చు. కొన్ని ఏళ్లలో ఉన్నంతసేపు మన దగ్గర డబ్బు నిలవదు. ఎంత వచ్చినా వచ్చినట్టుగానే వెళ్ళిపోతుంటుంది. అది ఇంటి వాస్తు ప్రకారం కూడా కొంత దోషం ఉంటుంది. కొన్ని జాతకాల్లో దోషం ఉంటాయి. జాతకంలో మనకేంటంటే మనం ఫలానా లగ్నంలో పుట్టినప్పుడు ఆ లగ్నానికి 12 ఇంట్లో కొన్ని గ్రహాలు కూర్చుంటాయి. 11వ ఇల్లు మన ప్రాఫిట్ అంటే 12th హౌస్ ఏమో లాసెస్ అని చెప్తాం అన్నమాట. అంటే 11వ ఇల్లు లాభం అంటాం, 12వ ఇల్లు వ్యయం అంటాం, ఖర్చు పెట్టే స్థలం అంటాం. అలాగే 11వ ఇల్లు పుణ్యం అంటాం, 12వ ఇల్లు పాపం అంటాం. ఎంత పుణ్యం సంపాదించామని 11వ ఇల్లు చెప్తుంది లగ్నం నుండి. 12వ ఇల్లు ఎంత పాపం మూట కట్టుకున్నామని చెప్తుందన్నమాట. సో 11, 12 అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే అస్ట్రాలజికల్గాను. సో ఇప్పుడు మన జాతకంలో 12 ఇంట్లో ఒక గ్రహం ఉందనుకుందాం. ఆ గ్రహాన్ని బట్టి ఏ రకమైన ఖర్చులు పెట్టి ఉన్న డబ్బును పోగొడతాడు అని క్లారిటీ వచ్చేస్తుందండి. జాతకం ఓపెన్ చేస్తాం కదా, మిథున లగ్నం, కర్కాటక లగ్నం, రకరకాల 12 లగ్నాలు ఉంటాయి కదా. ఆ లగ్నానికి 12 ఇంట్లోని గ్రహాన్ని బట్టి సింపుల్గా చెప్పాలంటే ఈ మహానుభావుడు జీవితంలో ఇలా ఖర్చు పెట్టేస్తాడు, వీడి దగ్గర రూపాయి మిగలదు, ఈ రకం ఖర్చు అవుతుంది చెప్తాం. అలా ఫర్ ఎగ్జాంపుల్ 12 ఇంట్లో కేతు ఉన్నారనుకుంటాం. ఒక ఉదాహరణ చెప్తాం. దైవ కార్యాన్ని ఖర్చు పెట్టేస్తాడు, మోక్ష మార్గం కోసం ఖర్చు పెట్టేస్తాడు, తీర్థయాత్రల కోసం ఖర్చు పెట్టేస్తాడు, ఇంకా రకరకాల ఖర్చు ఉండి అందులో ఒక ఆనందంగా ఖర్చు పెట్టేస్తాడు. సో దాన్ని మనం ఖర్చు పెట్టేసాడు అనాలా, వాడిని చక్కగా ఉపయోగించుకున్నాడు అనాలా? రెండింటిలో మనం తీసుకోవడానికి ఛాన్స్ చెప్పాలి. ఖర్చు అయిపోతుంది. అలాగే మీరు ఇంకో ప్రశ్న, ఇంకో ఆన్సర్ కూడా ఉంది. శుభకార్యాన్ని ఖర్చు పెట్టేస్తారు. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ చూసి 10,000 రూపాయలు తీసి ఎవరికి ఇవ్వాలని ఇవ్వకపోవచ్చు. రేపు ఉదయం మా అమ్మాయి పెళ్ళి అనుకుందాం, అందుకంటే వెంటనే తీసి 25-30 లక్షలు ఖర్చు పెట్టేస్తాం. ఖర్చు అవుతుంది కదా అక్కడ కూడా, ఎందుకంటే శుభకార్యం ఖర్చు అవుతుంది. అలా ఇల్లు కొనుక్కుందాం అనుకుంటాం. ఇల్లు కొనుక్కున్నాడు, మన ఖర్చు పెట్టడం కదా, అప్పు కూడా తీసుకొచ్చి మరీ ఖర్చు పెట్టిస్తాం. సో ఎందుకు శుభకార్యం ఖర్చు పెడుతున్నాం? సో 12 గ్రహాన్ని బట్టి శుభకార్యం ఖర్చు పెడుతున్నాడా, అశుభకార్యం ఖర్చు పెడుతున్నాడా, అనవసరం ఖర్చు పెడుతున్నాడు, ఖర్చు కాకుండా బర్న్ అయిపోతుంది తెలియకుండా, వాడు తెలియకుండా బర్న్ అయిపోతున్నాడు. ఇప్పుడు షేర్లో డబ్బులు పెడతారండి, ఫుల్ రైజింగ్ అవుతుంది. ఆ డబ్బులు పెట్టినంతా ఒక్క రాత్రి టపిన్ కింద పడిపోతుంది, బర్న్ అయిపోతుంటుంది. వీడి జోబులను తీసి ఖర్చు పెట్టాడు, అది వీడి తెలియకుండానే ఖర్చు అయిపోతున్నాయి. ఇది కూడా 12 రవి ఉంటే అలా జరుగుతుంది. సో 12 ఉన్న గ్రహాన్ని బట్టి ఈ ఖర్చులు రకరకాలు ఉంటాయి. ఈ రకంగా స్పెండ్ అయిపోతుంది. నీ ఆదాయంతో సంబంధం లేకుండా విపరీతమైన ఖర్చులు అయిపోతుంటాయి. ఇది 100 రూపాయలు వచ్చినా అక్కడ 1000 రూపాయలు అవ్వాలని తీసుకుపోతాడు. ఎక్కడో వచ్చి అప్పు చేయించో, లేకపోతే అప్పటికప్పుడు ఇంకెవరో 1000 రూపాయలు అప్పు ఇవ్వరాని అడుగుతాం. ఆ రాగానే అవి ఇంకో రకంగా ఖర్చు అయిపోతాయి. దేనికోసం మనం ఖర్చు పెట్టాలనుకున్నాను పెట్టాం, కానీ అనవసరంగా ఖర్చు అయిపోతుంది. సో ఈ రకంగానంటే మనకున్న 9 గ్రహాలలో ఒక్కొక్క గ్రహం 12 ఉన్న దాని ప్రభావం బట్టి ఒక్కొక్క రకమైన ఖర్చులు మన జాతకంలో, మన జీవితంలో జరుగుతుంటుంది. అందులో ఏమి ఆపలేం మనక. అది ఫస్ట్ పాయింట్. సో ఆపలేం కాబట్టి మేమేం చేస్తామంటే, మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఈ ఖర్చు ఎలాగ ఆపలేము, ఇట్ హ్యాస్ టు గో అంటే. కానీ ధనం ఎలా సంపాదించాలి అని సెకండ్ హౌస్లో తెలుస్తుంది. మన లగ్నానికి వెనక భాగంలో ఖర్చు పెట్టే చెప్తుంది, ముందు భాగంలో ఎలా సంపాదిస్తామని చెప్తుంది. సో ముందు భాగంలో ఏ గ్రహం ఉన్నాడు, ఏ రకంగా ఈయన సంపాదించగలుగుతాడు. బుద్ధుడు ఉన్నాడు అనుకోండి, బుద్ధుడిని 2వ ఇంట్లోని మాటగారితనంతో సంపాదిస్తాడు, అలాగే మార్కెటింగ్లో సంపాదిస్తాడు, లేకపోతే ఏదో సమన్వయపరుచుకుంటూ దీన్ని పందిని చేసైనా సరే సంపాదిస్తాడు. వీడు ఏదో రకంగా రూపాయిని మట్టిలో కూడా మాణిక్యాన్ని తీసి సంపాదించగలడు అనే ఒక భావన వస్తుంది బుధుడు ఉంటే. వీడు ఎలాగైనా బతికేయగలరా అంటాం కొంతమంది చూసి. సో వీడు ఎలాగైనా సంపాదిస్తాడు. సో మనకు ఒక సెకండ్ హౌస్లో బుధుడు ఉంటే, సెకండ్ హౌస్లో రాహు ఉన్నాడు, మాయ చేసి సంపాదిస్తాడు, మోసం చేసి సంపాదిస్తాడు. ఇలా 2వ ఇంట్లో గ్రహాన్ని బట్టి వాడు ఎలా సంపాదిస్తాడో మనకు తెలుస్తుంది.
మీకు చెప్పాక లగ్నానికి 12 గ్రహం బట్టి ఎలా ఖర్చు పెట్టాలో తెలుస్తుంది, 2 గ్రహం బట్టి వాడు ఎలా సంపాదిస్తారో తెలుస్తుంది. అంటే టెక్నికల్గా చెప్పొస్తున్నాం, ఈజీగా అర్థమైపోతుంది. కానీ ఎవడెళ్ళో వాళ్ళు కూర్చొని పంచాంగం తీసినట్టుగా చక్రం తీసుకుని మీకు ఎందుకు ఖర్చు అవుతుందో మీకు తెలిసిపోతుంది, ఎలా సంపాదిస్తారో మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు మేమేం చేస్తామంటే మా దగ్గరికి వస్తారు అంటే ఖర్చులు ఎక్కువ అయిపోతుంది నిలబట్టలే అని మేము ఆ 2 ఇండ్లు చూసి దాన్ని బట్టి 2వ ఇంటికి అధిపతి ఎవరు, 2వ ఇంటికి మీద దృష్టి ఎవరు ఉందో చూసి 2 ఇంట్లో ఏ గ్రహం ఉందో చూసి దాన్ని బట్టి ఏ రత్నం పెట్టుకోవాలి యోగంలోకి తీసుకురావడానికి, ఏ మంత్రం చేయాలి యోగంలోకి తీసుకురావాలి, అంటే ఈ సంపాదన పెంచడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఈ ఖర్చు మనం అలాగే ఆపలాం, కానీ సంపాదన మనం పెంచవచ్చు కదా. అది ఆనందంగా వచ్చిన వాడికి ఆనందంగా ఉంటుంది కదా. మా దగ్గరకు వచ్చిన క్లయింట్ కూడాను పోన్లేరా సంపాదన గురుగారి దగ్గర కలిస్తే ₹1 పెరిగింది సంపాదన, ఖర్చు అయితేంది కానీ మీట్ అవుతున్నాం కదా అని అనుకుంటాడు. అంటే ఈ సంపాదన పెంచడానికి కోసం చేసే ప్రయత్నంలో మార్గంగా మనం ఆస్ట్రాలజికల్ రెమెడీస్ అని ఇస్తాము. రెమెడీ అంటే ఏంటంటే ఉన్న సమస్య నుండి బయటపడ్డాము, అదే మనం చేస్తాం. ఒక సమస్య మన దగ్గర వస్తే డాక్టర్ దగ్గరికి ఆ సమస్యని ఎలా బయట పెట్టాలా అని చూస్తాడు. ఇప్పుడు మనిషి అన్నాక హార్ట్ అటాక్ రాదా, మనిషి అన్నాక తలనొప్పి రాదా, అన్నీ వస్తాయి. డాక్టర్ దగ్గర తలనొప్పితో వెళ్తే తలనొప్పి టాబ్లెట్ ఇచ్చి తగ్గిస్తాడు, కానీ హార్ట్ అటాక్ గురించి వాడు మాట్లాడడం, ఫ్యూచర్ రాబోయే హార్ట్ అటాక్ గురించి మాట్లాడు. అందుకే అదిగా తలనొప్పికి వచ్చే తలనొప్పి ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు దాన్ని. అలా ఏంటంటే ఇప్పుడున్న సమస్యకి ఆర్థిక బలం ఎలా పెంచాలి ఈయనకి అనే కోణంలో మేము ఆలోచిస్తాం. ఆలోచించి దానికి సంబంధించిన రత్నాలు, నవరత్నాలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఏ రత్నం వాడితే యోగం వస్తుంది, లగ్నం ప్రకారం ఏ రత్నం పెట్టుకోవాలి, ఎన్ని క్యారెట్స్ పెట్టుకోవాలి, అలాగే ఎంత స్టాండర్డ్స్ పెట్టుకోవాలి, హార్డ్నెస్ ఎంతవరకు పెట్టుకోవాలి, దాని యొక్క క్యారెట్స్ ఎన్ని ఉంటాయి, అలాగే దాని కలర్ అలాంటిది పెట్టుకోవాలి. ఇవన్నీ మనం ల్యాబ్ టెస్ట్ మనకు సైంటిఫిక్గా మనం నేర్చుకుంది, ఆ నేర్చుకున్న దాని ప్రకారం ఆ లగ్నం ప్రకారం మనం పెట్టమని చెప్తాం. అది వాళ్ళు పెట్టుకున్న తర్వాత దానికి సంబంధించి కొన్ని మంత్రం చెప్తాం చదువుకోమని. అంటే 2 చెప్తే బెటర్ అని, ఎందుకంటే చాలామందికి 2 కలిస్తే మంచి రిజల్ట్ వస్తాయి కదా. సో అప్పుడు ఏమైనా ఈ రిజల్ట్ అనేది పాజిటివ్గా రావడం మొదలు పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయి యొక్క ఖర్చు ₹500 నెలకు అనుకుందాం, ఖర్చు అయ్యేది వచ్చేది ₹100 అనుకుందాం ఒక వ్యక్తికి. ఆ అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు, ఈ ₹100 ఏం చేస్తామంటే ₹1000 అవ్వడానికి ఏం చేయాలి ఆ ప్రయత్నం మనం చేస్తాం. ఈ ఖర్చు ఇదే ఉంటుంది, ఈ ఖర్చు మారదు. ఇక్కడున్న గ్రహం స్టాండర్డ్గా ఇలా ఖర్చు పెడుతూనే ఉంటుంది. నువ్వు ₹100 సంపాదించినా 500 ఖర్చు పెట్టేస్తుంది ఈ చేత, నువ్వు 1000 సంపాదించినా 500 ఖచ్చితంగా ఖర్చు పెడతావు. 500 1000 తెచ్చావు కదా అని చెప్పి ఇది పెంచేసుకోదు, స్టాండర్డ్గా అలాగ ఉంటుంది. దీన్ని మనం ఏం చేయట్లేదు కాబట్టి ఈ ధనం ఎప్పుడైతే పెరుగుతుందో మీ దగ్గర ₹1000 ఉంటాయి కదా, ₹1000 అన్నప్పుడు అప్పుడు 500 ఖర్చు మీకు పెద్ద కష్టంగా అనిపించదు. సో అలా మనిషి యొక్క మానసిక ఒత్తిడి నుండి బయట పెట్టడము రత్నాల ద్వారా చేస్తూ ఉంటాము. ఆ రత్నం ఎలా వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, ఎన్ని క్యారెట్స్ వేసుకోవాలి, దాని ఎనర్జీ లెవెల్స్ ఎలాగుంటాయి బాడీలోకి వెళ్తాయి, ఇవన్నీ చెప్తూ ఒక యోగాన్ని చూపిస్తాం. ఇది ఒక పార్ట్ ఆఫ్ ఖర్చు. రెండోది వాస్తుపరంగా కూడా మనం చూడాలి. ఇంటికి వెళ్ళినప్పుడు ఏంటవుతుందంటే ఇంట్లోని మనం అమ్మవారిని పూజిస్తాం. ఎందుకు పూజిస్తామండి? మన ఇంట్లో అమ్మవారు ఉంటే మనకు అన్నీ బాగుంటుంది అని చెప్పి మనం పూజిస్తాం, అంతే కదా. అమ్మవారిని వెళ్ళిపోవాలనుకోం కదా మనం ఇప్పుడు. అలాగే మనం ఇంటికి తెచ్చిన ధనాన్ని నైరుతి భాగంలో మనకు ఐరన్ బాక్స్ ఏదైతే ఉంటుందో అందులో రోజు తీసి పెట్టడం అనే ప్రక్రియ చేయాలి. అంటే ధనాన్ని చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ రాగానే ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ ఎవరికి వాళ్ళకి ఇచ్చేస్తుంటారు, కానీ ఇంటి వరకు రానివ్వరు వాళ్ళు ధనాన్ని. ఇప్పుడంతా ఆన్లైన్ పేమెంట్స్ కానీ గూగుల్ పేమెంట్, ఫోన్పే అంత కాబట్టి. సో ఎంతో కొంత ధనాన్ని ప్రతిరోజు మనం తీసుకుని వచ్చిన దాంట్లో కొంత ధనాన్ని మనం ఇంట్లో పెట్టి మళ్ళీ తీసి వాడడం అనేది అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే ఇంట్లో మనం పెడుతున్నామో అమ్మవారు ఇంట్లోకి వచ్చినట్టు, లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినట్టు ఆవిడ కూర్చోబెడతాం. రాత్రి అంతా ఉంటుంది, నెక్స్ట్ డే మార్నింగ్ మన అవసరాన్ని బట్టి తీసి మనం ఖర్చు పెడుతుంటాం. ఈ చిన్న అలవాటు కానీ చేసుకోగలిగితే ఇంటిలో ఎలా ఉన్న వాస్తు అమ్మవారు వచ్చి వెళ్ళడానికి ఉన్న సమయం ఏదో ఆ సమయంలోని ఆవిడ నచ్చితే ఆవిడ ఉండిపోతారు కూడా. అది చెప్పాలనుకో, ఎందుకంటే ఉదయం నుంచి దీపారాధన ఇంట్లో ఆడవాళ్ళు చేస్తుంటారు కదండి, పూజా పునస్కారాలు ఎన్నో చేస్తుంటారు కదా. సో డెఫినెట్గా వచ్చిన అమ్మవారికి నచ్చింది అనుకోండి, అంటే లక్ష్మీదేవికి ఆవిడ ఉండిపోతుంది. ఆ సింపుల్ ఆ లాజిక్. మనం ఏంటంటే ఇవాళ రేపు డబ్బులు తీసుకురావడం, ఇంట్లో పెట్టడం ప్రాపర్గా అన్నది చాలా మంది తగ్గిపోయింది. డిజిటల్ పేమెంట్స్ మీద జరిగిపోతుంది. అలాగే ఏంటంటే అదొక ప్రాక్టీస్ అంటూ ఉండాలి. అలాగే మీకున్న ఇంట్లో ఉన్న లాకర్ కానీ ఏమైనా ఉంటే దాని కొంతవరకు సాంబ్రాణి ఇవ్వడము, తర్వాత అమ్మవారు అగరబత్తి చూపించడం, ఇలా చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ అన్నమాట. అది మనం రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే కొంత పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో కనబడుతుంది. ఎందుకంటే రాత్రిపూట అయ్యేసరికి ఇంటి నిండా బ్లాక్ స్పాట్స్లోని కొంతవరకు ఇబ్బందులు ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది రాత్రి అనేసరికి. ఉదయం లేచి మనం దీపారాధన చేసి అగరబత్తి వెలిగించినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది అనమాట. సో అలాంటివన్నీ మనం చేసుకుంటూ ఉంటే ఇంట్లో ధనం ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇందులో రకరకాల టిప్స్ ఉన్నాయనుకోండి, అన్నీ మనం కెమెరా ముందు చెప్పలేము అనుకోండి. బట్ వన్ థింగ్ ఏంటంటే జాతకరీత్యా మాత్రం కన్ఫర్మ్గా మనకేంటంటే ధనం ఆదాయం వచ్చే భాగాన్ని
చక్కగా పెంచడానికి చేసే మార్గాలు మనం చెప్తాం కాబట్టి ఆ విధంగా చేసుకుని వెళ్తే ఆర్థిక బలం పెరుగుతుంది, డబ్బు ఉంటుంది, అంటే ఈ ఖర్చు అయిపోగానే మిగిలిన డబ్బులు కూడా ఉంటాయి. ఈ రకంగా యోగంలోకి వెళ్ళడానికి అవకాశం చెప్పగలుగుతామండి. థ్యాంక్ యూ గురువు గారు. శుభం బియాదు.